మారుతి పట్టుకోనికి ఏ మాత్రం కూడా ఇయ్యలేదు. పోనీ సినిమాలో ఏమన్నా కొంచెమన్నా ఉందా అంటే లోపలేం లేదు. నాలాగా పాజిటివ్ గా సినిమాకి వెళ్ళి నోన్ని కూడా డిసప్పాయింట్ చేసిండు. ఇదేం సినిమా సార్, వెరస్ట్, చిచి చిచి చిచి. అందరూ కూడా కొండాపూర్ అయితే బయలుదేరారు అనమాట. మాక్సిమం రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా. విల్లా నెంబర్ 17 కొండాపూర్ లో ఉంటది, కొల్లా లగ్జూరియా. వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. అవ్వ కాదు, సెకండ్ హాఫ్ చూసాక అవ్వ అవ్వ అనుకున్నా. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తారు. ఫైట్ చేస్తున్నాడు, దాని మీద ప్రభాస్ ఫేస్ పెడుతున్నారు మీరు. అది లిటరల్లీ స్పూఫ్ కామెడీ టైప్ లో ఉందండి ఆ ఫేస్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత సో చాలా అంటే చాలా బాధిస్తుంది భయ్య. ఇంతకన్నా దారుణం ఏ డైరెక్టర్ అయినా చేయగలుగుతారా? మారుతి, నేను నీకు ఒకటే చెప్తున్నా, ఒక నెల రోజులు బయట తిరగ మాకు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. తిరిగితే నీది మామూలుగా చక్కరు చెక్కేస్తారులే ఈ రోజంతా. కొన్ని చోట ఏంట్రా ఇది అన్నట్టు ఉంటది. గంటన్నరలో తీసిదొబ్బొచ్చు నన్ను అడిగితే ఈ సినిమా. ఏది ఒక సీన్ వండిందా, ఏమన్నా హారర్ ఫీల్ వచ్చిందా? సో అట్టర్లీ డిసప్పాయింటెడ్ విత్ మారుతి గారు. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఇంకేం చెప్తావండి, ఇది కూడా ఇంకొక ఇది పోయినట్టే. పోయింది కదా, ఉంచాల్సిందేమో ఉంచలేదు, ఈ ఉంచకూడదు ఉంచారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. కావాలి. మొత్తానికి ఏంట్రా నీ రివ్యూ ఏంట్రా అంటే సావే అండి, సావే. మాట్లాడుతున్నావు నువ్వు. 3 గంటలు చూస్తే సావే. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు. ద రాజాసాబ్ మూవీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్యా. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్.